సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో. వికటో అన్న మాటకి హాస్యస్ఫోరకమైనటువంటి పనులు చేసేటటువంటి వాడు అని ఒక అర్థం. రెండవ అర్థం ఒకటి ఉంది, కానీ నేను అది చెప్పను, అది అనవసరం కూడా. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఏమి ఉండదు. ఇది పెట్టుకోవడమే ఉత్తమం ఎప్పుడూ కూడా. వికటో అంటే హాస్యస్ఫోరకముగా ఉండేవాడు అని. కానీ అలా అనొచ్చా? హాస్యస్ఫోరకంగా ఉండడం ఏమిటి అంటే, విఘ్నేశ్వరుడు చేసేటటువంటి పనులు చాలా హాస్యస్ఫోరకంగా ఉంటాయి. అంటే నవ్వు పుట్టించేవిగా ఉంటాయి. నవ్వు పుట్టించేటట్టుగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు చేస్తారు ఆ పనులు? పిల్లలు చేస్తారు. పెద్దవాళ్ళు నవ్వు పుట్టించే పనులు చేస్తే బాగుండదు, పిల్లలే చేస్తారు. కాబట్టి ఆయన పిల్లవాడు, ఎప్పుడూ పిల్లవాడు. ఎప్పుడూ పిల్లవాడు అంటే దాని ఉద్దేశ్యం ఏమిటో తెలుసా అండి? ఒక్కటే, పిల్లవాడికి ఓ లక్షణం ఉంటుంది, ఇప్పుడే కోపం వస్తుంది, ఇప్పుడే మర్చిపోతాడు. మీరు చూడండి, పిల్లలు ఏదో ఇవ్వలేదని కోప్పడిపోయి ఏడిచేసి ఇలా ఎర్రగా ముఖం పెట్టేస్తారు, అంతే. 10 నిమిషాలు అవ్వదు, మీరు వాడిని ఎత్తుకుని ఇలా తీసుకెళ్ళి, చూడు కాకి, నాన్న కాకే అంటే వాడు మర్చిపోయి కాకి అంటాడు మీతో. ఇప్పుడు కోపడతాడు, అప్పుడు మర్చిపోతాడు. అలా భక్తుల మీద కోపమే పెట్టుకోకుండా చేసిన దోషానికి శిక్షించి మళ్ళీ వెంటనే అనుగ్రహించే స్వరూపం ఏదుందో, అందుకే మీకు వినాయకుల్లో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కర్మ ఫలితంగా మీరేదైనా ఆపదలో ఉన్నారనుకోండి, వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంటే, ఆ ఆపద రూపంలో మీ కష్టంలో వ్యగ్రత కల్పించి తీసేసి మీకు శాశ్వత సుఖాన్ని ఇచ్చేస్తాడు. అది గణపతి యందు బాగా తత్వంలో ప్రకాశిస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే, కుంభకోణంలో ఒక విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఆయన్ని చెరుకు విఘ్నేశ్వరుడు అంటారు. ఎందుకనో తెలుసా అండి? ఆ దేవాలయం దగ్గర ఒకసారి షుగర్ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతూ ఒక చెరకు లారీ ఆగింది. వినాయకుడు చిన్న పిల్లాడి రూపంలో వచ్చి ఓ చెరుక్కర్ర ఇవ్వాలని అడిగాడు. అడిగితే ఆ యజమాని అన్నాడు, ఇది పంచదార చేస్తే తీయగా ఉంటుంది, మామూలుగా తింటే చప్పగా ఉంటుంది అన్నాడు. అంటే చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఎందుకే మాటలు, ఓ చెరుక్కర్ర పిల్లాడికి ఇవ్వడానికి, చూడవా ఎంత ముద్దుగా ఉన్నాడో, ఓ చెరుక్కర్ర అడిగితే అన్ని అబద్ధాలు చెప్తావని. అబద్ధాలు కాదండి, నిజం, నా చెరుకు అటువంటిదే, పంచదార చేస్తే తీయగా ఉంటుంది, మామూలుగా తింటే చప్పగా ఉంటుంది, అందుకే ఇవ్వలేదన్నాడు. ఆహా అని ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు. మర్నాడు అతనికి దానికి కావలసిన ద్రవ్యం ఇచ్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి రసం ఎంత చూడడానికి ల్యాబ్ టెస్టింగ్కి ఎడతాయి శాంపిల్స్. వెళ్ళినప్పుడు అది చప్పగా ఉంది అని రిజల్ట్ వచ్చింది. రిజెక్ట్ చేసింది షుగర్ ఫ్యాక్టరీ, మాకొద్దు ఈ చెరుకు అంది. అతను తెల్లపోయాడు. నిన్నొక పిల్లాడు వస్తే చెరుకు తింటే చప్పగా ఉంటుందన్నాను, అందుకే చప్పగా అయిపోయింది. ఇదేంటి చెరుకు చప్పగా అయిపోవడం ఏంటి? వెంటనే అతను ఏం చేశాడంటే ఓ 10 చెరుక్కర్రలు పట్టుకెళ్ళి చూశాడు ఆ పిల్లాడి కోసం. పిల్లాడు కనపడలేదు, వినాయకుడు గుడి కనపడింది, పట్టుకెళ్ళి అక్కడ పెట్టేశాడు. పెట్టేసి వెళ్ళి మళ్ళీ కర్ర తీసి ఏదో పొరపాటు జరిగిందేమోనంటే టెస్ట్ చేయండి అన్నాడు. తీయటి రసం వచ్చింది. ఇప్పటికీ చెరుకు వినాయకుడు అంటారు అక్కడ. ఆయనలో ఉన్న చాలా గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి? ఉపాసన చేస్తే అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మీరు ఇంక కిందకి పడిపోవడం తథ్యమని మీ కర్మ ఫలితం మీకు వచ్చేసి మీరు కిందకి వెళ్ళిపోతున్నప్పుడు మీరు వినాయకుడి కాళ్ళు కానీ పట్టుకున్నారనుకోండి, ఆయనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బాధని గబగబగబ అనుభవింపచేసి చాదని లాగినట్టు లాగేస్తాడు పైకి, మళ్ళీ లాగేసి మిమ్మల్ని సమున్నత స్థితిలోకి తీసుకెళ్ళి నిలబెడతాడు. అది గణపతి యొక్క అనుగ్రహం. అలా ఉంటుంది. కావ్యకంఠ గణపతి మునిని ఒక మహాపండితుడు, మహావిద్వాంసుడు, భగవాన్ రమణుల శిష్యులు. ఆయన ఒకానొకప్పుడు కాశీపట్టణంలో వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కూర్చుని గణపతి ముని తండ్రి గారు కూర్చుని ఉపాసన చేస్తుంటే ఆయనకి అకస్మాత్తుగా గణపతి విగ్రహంలోంచి ఒక పసిపిల్లవాడు పాకుతూ వచ్చి తొడ మీద చేతులు వేసి ఆయన్ని చూస్తున్నట్లు అనిపించింది. ఆయన ధ్యానంలో ఉన్నారు. ఇదేమిటి ఇలా అనిపిస్తోంది నాకు, ఎవరో పిల్లవాడు పాకి వచ్చి నా తొడ మీద చేతులేసి చూస్తున్నట్లుంది అని కళ్ళు తెరిచి చూశారు. నాకు గణపతి అనుగ్రహంతో గణపతి కొడుగ్గా పుడుతున్నారు అని నిర్ణయం చేసుకుని నాకు పురిటిమైలు వచ్చిందని ఆయన గుళ్ళోకి వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు టెలిగ్రామ్లు అవి ఏం లేవు. ఇంటికి వెళ్ళిపోతే, ఎందుకంటే ఆయన యాత్రలో ఉన్నారు, ఎక్కడికని ఇస్తారు టెలిగ్రాము. వెళ్ళిపోతే ఆయనకి ధ్యానంలో ఎప్పుడు తొడ మీద ఒక పిల్లవాడు చెయ్యవేసినట్టు అనిపించిందో
అదే ముహూర్తంలో కొడుకు పుట్టాడు. ఆయనే మహావిద్వాంసుడయ్యాడు. కావ్యకంఠ గణపతి ముని అని మంత్రద్రష్ట అయ్యారు ఆయన. చిట్ట చివరి అవతార పరిసమాప్తి కూడా అలాగే చేశారు. తెలియక ఖర్గపూర్ అనుకుంటాను, గణపతి నవరాత్రులకు ఆయన వెడితే సాక్షాత్ వినాయకుడు లాంటి వారిని కూర్చోబెట్టి ఆయనకే గణపతి పూజ చేసేసి ఉద్వాసన మంత్రం చెప్పేశాడు అర్చకుడు పొరపాటున. యజ్ఞేన యజ్ఞమైదంత దేవాహత్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ అన్నాడు వెళ్ళిపోమ్మని. అంటే మూర్తిని కరిపేస్తాం కదా, అంతే ఆయన శరీరం వదిలేశారు. మంత్రభాగమేనండి, దాని శక్తి చూపిస్తుంది. కాబట్టి గణపతి చాలా గొప్పగా అనుగ్రహిస్తాడు, మహానుభావుడు వినాయకుడు. కాబట్టి అని చెప్పాలంటే ఇందాక అన్నా కదా, శ్రీకాంతో మాతులో యస్య, మేనమామగారు శ్రీ మహావిష్ణువు ఒకసారి వినాయకుడి పుట్టినరోజు వచ్చింది. వినాయకుడి పుట్టినరోజు వస్తే వినాయకుడి మేనమామని పిలిచారు. మేనమామ అత్తయ్య వెళ్ళారు, లక్ష్మీదేవి నారాయణుడు. ఏవో బహుమానాలు పట్టుకెళ్ళాడు మేనల్లుడికని. అన్నీ అక్కడ పెట్టి, ఒరే నాన్న నీకు తెచ్చాను రా అని చూపిస్తుంటే ఇవన్నీ ఇస్తుండడంలో సుదర్శన చక్రాన్ని పక్కనెట్టుకున్నాడు ఆయన. ఆ పిల్లాడికి ఈ చక్రం నచ్చింది, గుడుక్కుని నోట్లో పడేసుకున్నాడు. ఏమిందంటే ఆ తొండంతో తీసి ఇలా పెట్టి మింగేశాడు. అయ్య బాబాయ్ నా చక్రం ఏదన్నాడు, మింగేశాను మామయ్య అన్నాడు. అయ్య బాబాయ్ మింగేస్తే ఎలాగరా, మరి ఎలాగరా, ఇచ్చేయరా అంటే ఇస్తాడా? ఆ లంబోదరంలో పడేసుకుని పరిగెడుతున్నాడు అటు ఇటును. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించారు, ఎలా వీడి కడుపులోంచి తేవడం అని. వీడికి ఏదైనా హాస్యస్ఫోరకంగా ఉంటే సంతోషిస్తాడు ఆయన. అదో విచిత్రం. మిగిలిన ఈ దేవుళ్ళ దగ్గర మీరు డిసిప్లిన్డ్గా కూర్చోవాలి, ఆయన దగ్గర సంతోషమైన పనులు చేస్తే సంతోషిస్తాడు ఆయన. వీడికి నవ్వు పుట్టిద్దామని కుడి చెవి తీసి ఈ చెవిని ఎడం చెవిని పట్టుకుని గుంజీలన్నవి మొదట తీసిన వారు విష్ణుమూర్తి. గుంజీలు తీశారు. తీస్తే వినాయకుడు చూసి మామయ్య అదేమిటి ఇలా పట్టుకుని అలా ఊగుతున్నామని పెద్ద నవ్వు నవ్వాడు. పిల్లవాడికి పలక మారి లోపల నుంచి సుదర్శన చక్రం బయటపడిపోయింది. అమ్మయ్య చాలరా బాబు అని కడుక్కుని తీసుకున్నాడు. అందుకే ఇప్పటికీ ఆయన అనుగ్రహానికి ఏం చేస్తారంటే వెళ్ళి గుంజీలు తీస్తారు ఆయన దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే శాస్త్రంలో అక్కడి నుంచి వచ్చింది. హాస్యస్ఫోరకంగా ఉండి అనుగ్రహిస్తారు. మీరు చూడండి, ఈ లోకానికి ఆయన ఎంత ఉపకారం చేశారో తెలుసా? గోకర్ణ క్షేత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన అనుగ్రహమే. రావణాసురుడు శివలింగాన్ని పట్టుకెళ్ళిపోతుంటే బ్రహ్మచారి రూపంలో వెళ్ళి, అందాక నేను పట్టుకుంటాను, బరువుగా అనిపిస్తే 3 మాటలు పిలుస్తాను, రాకపోతే కిందెట్టేస్తానన్నారు. ఖచ్చితంగా సంధ్యావందనంలో అర్ఘ్యం ఇచ్చే వేళటికి రావణ అని కింద పెట్టేశారు. ఒక్క మొట్టికాయ కొడితే సొట్టడిపోయిందండి. ఇప్పటికీ గోకర్ణ క్షేత్రంలో సొట్టపడిపోయి ఉంటారు మహానుభావుడు. హాస్యస్ఫోరకంగా ఉంటుంది ఆయన చేసే పని. కానీ గోకర్ణ క్షేత్రం వచ్చింది. అలాగే విభీషణుడు రంగనాథుడిని పట్టుకెళ్ళిపోతున్నాడు. మా నాన్నగారికి చిదంబరంలో నటరాజు అని పేరు. మా నాన్నగారు నాట్యం చేస్తారని. పాపం మా మామయ్యకే రాజన్న పేరుతో క్షేత్రం లేదని ఆయన మామయ్య కోసం ఏం చేశారో తెలుసా? విభీషణుడి దగ్గరికి వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేయాలనిపించింది విభీషణుడికి. బ్రహ్మచారి రూపంలో కనబడ్డారు. ఒరే నాయన కొంచెం ఇది పట్టుకుంటావా, ఈ రంగనాథుడి మూర్తిని, నేను కావేరీలో స్నానం చేసి వస్తా అన్నారు. బరువుగా అనిపిస్తే పిలుస్తాను వచ్చేయాలన్నారు. అలాగేనన్నారు. ఆయన స్నానానికి వెళ్ళారు. ఈయన 3 మాటలు పిలిచి అక్కడ ఎట్టేశారు. మా నాన్నగారు నటరాజు అయితే మా మేనమావ రంగరాజు అని శ్రీరంగనాథుడిగా అక్కడ తీసుకొచ్చి పెట్టినవారు వినాయకుడే. అంత గొప్ప వైష్ణవ క్షేత్రం వినాయకుడి వల్లే వచ్చింది. కాబట్టి ఇక్కడ చిదంబరం ఉంటే అక్కడ శ్రీరంగాన్ని తెచ్చినవాడు మా స్వామి వినాయకుడే. కాబట్టి శ్రీకాంతో మాతులో యస్య, ఆయన చేసేవి హాస్యస్ఫోరకంగా ఉంటాయి, కానీ చాలా మహోపకారాలు చేస్తుంటారు. ద్రవిడ దేశానికి నది లేదు, వాళ్ళు దాహార్తితో కొట్టుకుపోయేవారు. ద్రవిడ దేశంలో ఉన్న భక్తులందరూ గణపతిని ఆరాధన చేశారు, వినాయకుడిని. మీకు నీళ్ళు ఇస్తానన్నారు ఆయన. అగస్త్య మహర్షి యొక్క కమండలంలోకి నదీ జలాలు ఉండేవి, గంగానదిలాగా. కాబట్టి ఆ కమండలం కింద కాని పడిందో పెద్ద నది ప్రవహిస్తుంది. ఆయన ఒక కొండ శిఖరం మీద కూర్చుని ఉపాసన చేస్తున్నారు అగస్త్య మహర్షి. ఈయన విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశారు. అప్పుడు పుట్టింది కావేరీ నది. కావేరీ నది అగస్త్య మహర్షి యొక్క కమండలంలోంచి వచ్చింది. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో తమిళనాడులో మా అభివృద్ధి అంతా వినాయకుడి భిక్షని చెప్పుకుంటారు వాళ్ళు. కావేరీ నది ఉంది కాబట్టి మేము అన్నం తింటున్నాం అంటారు. వినాయకుడి భిక్షని మీకు అందుకే ఎక్కడ చూసినా వినాయకుడి గుళ్ళు ఉంటాయి ఆ తమిళనాడు అంతా. కాబట్టి ఆయన కాకి రూపంలో పడేసి బ్రహ్మచారి రూపంలో పారిపోతున్నారు. నా కమండలం కింద పడేశావు, నదీ ప్రవాహం కింద నీరంతా ఇంత గొప్ప నీరు వెళ్ళిపోయిందని అగస్త్య మహర్షి కూడా పొట్టిగా ఉంటారు. ఆయన ఈ బ్రహ్మచారిని పట్టుకుందామని పరిగెత్తారు. పరిగెడితే కొంత దూరం పరిగెత్తిచ్చి వినాయక రూపంలో సాక్షాత్కరించారు. అగస్త్య మహర్షి అయ్యయ్యయ్యయ్యో
ఇంత చదువుకున్నాను, ఇంత తపస్సు చేశాను, లోకోపకారానికి కాకి రూపంలో నా కమండలం పడగొడితే బ్రహ్మచారి రూపంలో కనబడితే బ్రహ్మచారిని కొట్టబోయాను ఆవేశంలోని. ఎందుకు నా బుద్ధి ఇది తెలుసుకోలేకపోయినా అయ్యయ్యో అని ఇలా ఇలా అన్నారు. అందుకే అప్పటి నుంచి ఎంత తప్పు ఆయన పట్ల చేసినా గణపతి దగ్గరికి వెళ్ళి ఇలా 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 అంటే ఆయన సంతోషిస్తారు, తప్పులు మన్నిస్తారు. అందుకు వచ్చాయండి ఇవన్నీ, ఉత్తినే వచ్చాయనుకుంటున్నారా? వికటో హాస్యస్ఫోరకంగా ఉన్నట్టుంటే ఆయన చేసే పనులు, కానీ ఆయన చాలా గొప్పగా అనుగ్రహిస్తారు. మీరు ఏ దేవుడి దగ్గరికన్నా వెళ్ళి ఇలా 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 అంటే రక్షించడం, గుంజీలు తీస్తే రక్షించడం అలా ఉండదు. ఆయన దగ్గర ఏమీ అనక్కర్లేదు, వెళ్ళి ఇలా ఇలా కొట్టుకుని 3 గుంజీలు తీసేస్తే చాలు, ఆయన అన్ని తప్పులు క్షమించి నేను ఉన్నాను లేరా నీ వెంటంటారు. ఇప్పుడు ఇవి కటో. సరే, ఇంకా దాన్ని అక్కడతో వదిలేస్తాను. లంబోదరశ్చ. లంబోదరుడు అంటే చాలా పెద్ద కడుపున్నవాడు కాదు, వ్రేలాడుతున్న కడుపున్నవాడు. వ్రేలాడుతున్న కడుపు ఉండడం అంటే ఇలా అర్ధవృత్తాకారంగా ఇలా పెరిగినటువంటి కడుపు. ఇప్పుడు మీరు ఇలా మీకు వృత్తాకారం కనపడుతోంది అంటే దానికి ఇటు కూడా వృత్తాకారం ఉంది అనుకుంటే అదొక పూర్ణాకారంతో ఉందన్నమాట. నిండు సున్న ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు ఈ లంబోదరం ఎందుకుందో తెలుసా అండి ఆయనకి? లంబోదరాన్ని కానీ మీరు చూస్తే ఆయన మీకు ఏం గుర్తొస్తుందంటే ఆయనకి మోదకము అని ఉంటుంది. మోదకము అంటే లోపల పూర్ణం పెట్టి వండుతారే దాన్ని మోదకం అంటారు. లేకపోతే ఉండ్రాళ్ళనంటే గుండ్రంగా ఉంటాయి, లోపల కొబ్బరితో చేసినటువంటి మధుర పదార్థాన్ని కూడా ఉంచి చేస్తూ ఉంటారు బూరెలాగా. అవి ఆ మోదకాలు ఆయనకి ప్రీతి అంటారు. ఆయనకి ప్రీతి అన్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు లోకంలో ఈశ్వర స్వరూపాలు సాధారణంగా మీరు ఇంట పచనం చేసినవి తీసుకో దేవతలు తీసుకోరు. మీరు ఇడ్లీ నైవేద్యం, సమోసా నైవేద్యాలు ఉండవు లోకంలో. సత్వగుణ భరితమైనటువంటి పదార్థాలే నివేదన ఉంటాయి. మీరు ఏదో పాయసం చేసి నైవేద్యం పెట్టారనుకోండి, వాళ్ళు తిన్నారని మీరు ఊహ చేస్తారు, మీ భావన చేత వాళ్ళు తృప్తి పొందుతారు. వాళ్ళు కూడా దృష్టి ప్రసారం చేస్తారు, ఓసారి చూస్తారు ఆ పదార్థం వంక. వాళ్ళు అలా చూస్తే చాలు పవిత్రత, వాళ్ళు తీసుకున్నట్టే. కొన్ని చూడండి తీసుకోరు, చెయ్యేస్తారు. ఇలా చెయ్యేస్తే వాళ్ళు తీసుకున్నట్లే లెక్క అనమాట. అంతేగాని అన్నీ తీసేసుకుని మడతలు ఎట్టేసుకొని దాచేసుకోక్కర్లేదు. చెయ్యేస్తే పుచ్చుకున్నారని గుర్తు, అలా చూస్తే పుచ్చుకున్నారని గుర్తు. దేవతలు చూస్తారంతే. కాబట్టి మీరు ఏం ఉండి అక్కడ పెట్టినా వాళ్ళు చూస్తారు, ప్రసాదం అవుతుంది. ఒక్క వినాయకుడు మాత్రం మీరు వండి పెడితే తింటాడు. ఆయన ఒక్కడే నాకు మోదక ప్రియాయ నమః, మీ ఇంట్లో కాస్త కొబ్బరి మధుర పదార్థంతో మోదకం చేసి పెట్టి నేను తింటానంటాడు. నేను తిన్నానని గుర్తేమిటో తెలుసా? నా చేత్తో పట్టుకున్నానంటాడు. అందుకే చేతిలో పట్టుకుని ఉంటాడు కూడా. నువ్వు ఇచ్చింది నేను తీసుకున్నాను, ఓటి తిన్నాను, ఇంకోటి తినడానికి కూడా పట్టుకున్నాను. ఇలా ఎంతమంది పెట్టినా తింటుంటాను, పట్టుకుంటుంటాను, ఇంకా తింటూ ఉంటాను. అంటే మీరు వండి పెట్టినది తినేటటువంటి అత్యంత సౌలభ్యం ఉన్న స్వరూపం లోకంలో వినాయకుడు ఒక్కడే. ఇది ఆయన పూర్ణత్వం, ఆయన ప్రేమ. పైకి మనిషి ఉంటే ప్రేమ కనపడుతుందండి, ప్రేమ కనపడదు. మీరు అందుకే చూడండి, లోకంలో ఓ మాట ఉంటుంది, తీపికి అంటే అనురాగమునకు, ప్రేమకు ఎప్పుడూ కూడా గుండె ఈశ్వరుడి విషయంలో చెప్తారు, కడుపు లౌకికం విషయంలో చెప్తారు. కన్న తల్లండి కడుపు తీపి ఎక్కడికి పోతుంది అంటారు, అంతేని గుండె తీపి ఎక్కడికి పోతుంది అనరు, కడుపు తీపి ఎక్కడికి పోతుంది అంటారు. చూడండి, కడుపారనెవ్వాని కన్న తల్లి అంటారు. ఆవిడ కడుపంతా ఎంత ప్రేమో పిచ్చి తల్లి అంటారు. మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి. నేను పరుషమైనటువంటి భాష ఉపయోగించడం నా ఉద్దేశ్యం కాదు. అసలు అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడరు, అలా నిందించకూడదు. మన వాళ్ళు నీ అమ్మ కడుపు మాడా అంటుంటారు, అంటారా అనరా? అలా అనొచ్చా? నీ అమ్మ కడుపు మాడా అంటారు. అది తిట్టని మీరు అనుకుంటారు. కోపం వస్తే తిట్టు రూపంలో ఆశీర్వచనం చెయ్యి తప్ప నోటి వెంట మాత్రం తిట్టకో. నీ అమ్మ కడుపు మాడ అంటే ఏమిటో తెలుసా అండి? మీ అమ్మగారు బహుసంతానవతి అయి నీకు అనేక మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతో ఆవిడ 10 మందికి తల్లి అయి, మీ నాన్నగారు ఆవిడికి 11వ సంతానమై, వివాహ మంత్రంలో అడుగుతారు, భర్త 11వ సంతానం అవుతాడు, ఆవిడ అలా కాపాడుతుంది ఆఖరణ. అందుకని
మీ ఇల్లు సంతోషంతో, ప్రేమతో, ఆనందంగా 10 మందితో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ అమ్మగారు 10 మంది బిడ్డల్ని కని పిల్లల కోసం ఆవిడ పచ్చం చేస్తారు. పచ్చం చేసి కడుపు మార్చుకుంటుంది అమ్మ. పిల్లల కోసం ఎవరికో పిల్లాడికి జ్వరం వస్తుంది. మొదట ఉపవాసం ఉండేది ఎవరంటే అమ్మే. పిల్లాడికి జ్వరంగా ఉంది, 3 సోమవారాలు చేస్తానంటుంది. అమ్మ అలా చేయకపోతే ఈ శరీరాలు ఉన్నాయండి. ఇన్ని రోజులు కడుపు మార్చుకుందో ఆ తల్లి, అందువల్ల కదా ఇవాళ ఈ శరీరం నిలబడింది. నీ అమ్మ కడుపు మాడా అంటే మీ అమ్మగారు 10 కాలాలు కడుపు తీపితో అలా వర్ధిల్లుగాక అన్నదే తప్ప తిట్టినట్టుండి మీకు ఆశీర్వచనం చెయ్యాలి తప్ప కోపం వచ్చినా నోటి వెంట పరుషవాక్యం రాకూడదు. పరుషవాక్యంలా అభివృద్ధిని సూచించాలి. అందుకే పెంట కుప్పలా పెరుగుతున్నాడంటారు. పెంట కుప్పలా పెరుగుతున్నాడంటే ఏమిటది? అసహ్యంగా ఉంది కదా. అంటే దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు, చంద్రబింబంలా ఉన్నాడన్నారు అనుకోండి, దృష్టి తగులుతుందేమో అని ఏదో పెంట కుప్పలా పెరుగుతున్నాడు లేండి అంటారు. అందుకే మనకి సంప్రదాయంలో పిల్లలు లేక బతికితే వీడు బతికాడేమిటి అని ఎవరైనా అంటారేమో అని పెంటయ్య అని పేరెట్టుకుంటుంది తల్లి. ఎందుకంటే ఆ పేరెట్టుకోవడం అంటే, అమ్మో ఇంకోసారి కనురాపు తగిలి నా బిడ్డ నాకు దక్కడేమో అన్న బెంగతో అంత నీచమైన పేరుతోనన్నా పిలుస్తాను, కానీ వాడు నాకు దక్కితే చాలంటుంది. అందుకే లోకంలో అమ్మలాంటి వ్యక్తి ఇంకా సృష్టిలో ఉండదు. ఈశ్వరుణ్ణి మీరు ఎక్కడో చూడలేరు. అమ్మయే ఈశ్వరుడు, అంతే. అమ్మయే భగవానుడు, తండ్రియే భగవానుడు. అందుకే కదండి రామాయణంలో రామచంద్రమూర్తి అన్ని మాటలు అంటారు. కౌసల్యా లోకభర్తారం శిశువేయం మనస్విని తమ్మమార్థం సుఖం పృచ్చ శిరసా చ అభివాదయ అంటుంది సీతమ్మ సుందరకాండలో. వస్తోందిగా విందురు గాని. కాబట్టి ఆయన లంబోదరుడు అంటే ఆయన కడుపు తీపి అటువంటిది అని చెప్పడానికి మోదకంలో ఉన్న మధుర పదార్థం ఎలా ఉంటుందో ఆయన కడుపు తీపి మనందరి మీద అలా ఉంటుంది. ఆయన పూర్ణుడు. ఆయనకి నిజానికి ఆయన తినడానికి, అది తింటే సంతోషం అనడానికి ఆయనకి ఏం ఉండదు. ఆయనకి నువ్వు ఇవ్వడానికి ఏం లేదు. ఎక్కడ మొదలైందో అక్కడే పూర్తయిపోతే పూర్ణం అంటారు. ఇక తుది మొదలు కనపడవు, పూర్ణమైపోయిందంటారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కాబట్టి ఆయన పూర్ణుడు, అన్నీ ఉన్నవాడు. అన్నీ ఉన్నవాడు, మన యందు అపారమైన ప్రేమ ఉన్నవాడు, కడుపు తీపి ఉన్నవాడు. ఇది లంబోదరుడు. సమస్త బ్రహ్మాండములు ఆయన యందే ఉన్నాయి. కాబట్టి